బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తిరుమలలో మళ్లీ చిరుత కలకలం రేగింది. శిలాతోరణం దగ్గర చిరుత కదలికలను గుర్తించారు భక్తులు. సర్వదర్శనం క్యూ లైన్ సమీపంలో భక్తుల కంటపడింది చిరుత. తిరుమల తిరుపతి దేవస్థానానికి సమాచారం అందించారు భక్తులు. చిరుత కనిపించడంతో భయాందోళన వ్యక్తం చేస్తున్నారు భక్తులు. ఇన్ఫాక్ట్ చిరుత సంచారానికి సంబంధించి ఒక్కసారిగా కలకలం రేగింది తిరుమలలో మళ్ళీ చిరుత కలకలం రేగింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. అదిగో అక్కడ మీరు చూడొచ్చు. శిలాతోరణం దగ్గర సాధారణంగా అక్కడికి వెళ్ళి చూస్తూ ఉంటారు భక్తులు. అంటే శిలాతోరణం ప్రాంగణంలో అక్కడికి వెళ్ళి ఆ విజువల్స్ని చూడడానికి చాలామంది అక్కడికి చేరుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆ విజువల్ స్పాట్ అక్కడికి వెళ్ళినప్పుడు అదిగో ఆ ప్రదేశం ఉంది చూశారు. చాలామంది భక్తులు అక్కడికి వెళ్ళి ఆ శిలాతోరణం ఆ విజువల్స్ని అలాగే ఆ ప్రదేశాన్ని చూసి కాస్త అక్కడ సిచ్యువేషన్ కాస్త ఆహ్లాదకరంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి సేద తీరేందుకు మరికొంతమంది అయితే మాత్రం అక్కడ విజువల్ని చూసేందుకు వెళుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో అక్కడ చిరుత కనిపించింది. ఆ చిరుత చూస్తే కనుక మీరు ఆ శిలాతోరణం మీకు కనిపిస్తోంది కదా, ఆ శిలాతోరణం దగ్గర కాస్త అక్కడ కూర్చుంది. ఆ కూర్చున్న ప్రదేశం అక్కడ చాలాసేపు అక్కడే తచ్చాడింది, అక్కడే కూర్చుంది, అక్కడ సేద తీరింది. అయితే అటుగా వెళుతున్న భక్తులు చిరుతను చూసి ఒక్కసారిగా వాళ్ళు భయాందోళనకు లోనయ్యారు. ఎందుకంటే తిరుమల ఆ ప్రాంగణంలో వన్యప్రాణులకు సంబంధించి సంచారం మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. అయితే శిలాతోరణం దగ్గర మీరు చూస్తే కనుక ఆ చిరుత ఒక్కసారిగా కనిపించిన తర్వాత భక్తులు భయాందోళనకు లోనయ్యారు. వెంటనే అక్కడి నుంచి పరుగులు పెట్టినట్టుగా తెలుస్తోంది. కొంతమంది అయితే మాత్రం అక్కడ వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానానికి సమాచారం అందించారు. ప్రస్తుతం చిరుత అక్కడే ఉందా లేకపోతే వెళ్ళిపోయిందా, దాన్ని పట్టుకునే ప్రయత్నాలు ఏమైనా జరిగాయా, అసలు ఏం జరుగుతోంది, భక్తులు ఎటువంటి ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతోంది, అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సురేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్, ప్రస్తుతం చిరుత అక్కడే ఉందా లేకపోతే వెళ్ళిపోయిందా? ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం అటవీ శాఖకు సంబంధించిన కోఆర్డినేషన్ చేయడం జరుగుతోందా? మరి ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఎటువంటి చర్యలకు దిగింది? సచిన్, ఏదైతే శిలాతోరణం అన్నది చాలా ఆహ్లాదకరమైనటువంటిది. ఆ నిత్యం కూడా ఆ యొక్క ప్రాంతంలో భక్తులు అధిక సంఖ్యలో ఉండేటువంటి పరిస్థితి. అదే తరుణంలోనే దానికి ఆనుకొని ఈ యొక్క మెయిన్ రోడ్డు ఉంటుంది. అదే దానికి పక్కన సర్వదర్శనానికి వెళ్ళేటువంటి క్యూ లైన్ కూడా ఉంటుంది. అయితే ఇవాళ సాయంత్రం ఒక్కసారిగా చిరుతపుల్లి ఏదైతే ఆ శిలాతోరణం ఒక బండపైకి వచ్చి అక్కడ కూర్చొని ఉండడం పలువురు భక్తులు చూశారు. అయితే ఆ యొక్క విజువల్ అంతా కూడా వీడియోని కట్ చేసి టీటీడీ అధికారులకు తెలియజేసినటువంటి పరిస్థితి. ఏదైతే పట్టపొగలి రకంగా చిరుతను చూడడం, అది ఆ యొక్క పైన ఏదైతే ఆ బండ ఉంటుందో ఆ బండ మీద అది ప్రశాంతం కూర్చొని చూసి ఒక్కసారిగా భక్తులంతా కూడా భయాందోళనకు లోనైనటువంటి పరిస్థితి. అయితే ఏదైతే ఆ చూసిన వెంటనే భక్తులు కొట్టిన వెంటనే ఏదైతే టీటీడీ సంబంధిత అధికారులకు తెలియజేయడం అయింది. అది వెంటనే అక్కడికి టీటీడీ ఫారెస్ట్ సిబ్బంది కూడా చేరుకోవడం జరిగింది. తదనంతరం ఆ యొక్క చిరుత అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అయితే ఆ యొక్క అటవీ ప్రాంతాన్ని కూడా మొత్తం మళ్ళా ఏదైతే టీటీడీ చెందినటువంటి ఫారెస్ట్ అధికారులంతా కూడా పరిశీలించారు. అయితే అక్కడి నుంచి అయితే ఆ చిరుత వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సురేష్, ప్రస్తుతం ఎప్పుడైతే భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు అక్కడ అధికారులు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందా? అట్టుగా వెళ్లే భక్తులకు సంబంధించి ఏమైనా రిస్ట్రిక్షన్స్ అమలు చేశారు అక్కడ? ప్రస్తుతం అయితే గతంలో ఎప్పుడు ఇలాగా పట్టపొగలే ఈ యొక్క టైంలో అటువంటి చరిత్ర సంచారం చేసింది లేదని చెప్పలేదు. ఏదైతే కొంచెం అటవీ ప్రాంతం మార్గంగా అయితే చరిత్ర సంచారం అనేది అప్పుడప్పుడు భక్తుల కంట పడుతూనే ఉంది. ఘాట్లో కావచ్చు, నడకదారిలో కావచ్చు, ఇలా అనేక ప్రాంతాలు బయట కనబడినటువంటి పరిస్థితి. అయితే ఏదైతే ఇవాళ మనం చూస్తున్న విజుల్లో కూడా ఆ యొక్క శిలాతోరణం దగ్గర పర్టికులర్ గా అది వచ్చి కూర్చొని ప్రశాంతంగా అది చూడడానికే భక్తులకు కూడా ఇంత భయం వేసినటువంటి పరిస్థితి. ఏదైతే అది వచ్చి ఆ బండ మీద ఉన్న ఆ యొక్క బుట్ట మీద వచ్చి కూర్చొని ఉన్న తీరు చూసి ఒక్కసారికి అందరూ కూడా భయాందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే ఆ ప్రాంతానికి చేరుకున్న అటవీ సిబ్బంది మాత్రం ఎవరిని తదనంతరం అటు పోనీయకుండా కొంతవరకు నిలువరించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే అది ఇక్కడ ఇంకా చుట్టుపక్కల సంచరిస్తుందా ఏమి చూడాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఎవరిని కూడా భక్తుల్ని అటుపక్క పోనీయకుండా అధికారులతో సూచనలు చేసినటువంటి పరిస్థితి. వెళ్లే భక్తులకు ఏమైనా సైన్ బోర్డ్స్, ఏమైనా సూచనలు కావచ్చు ఇస్తోందా తిరుమల తిరుపతి దేవస్థానం? ప్రస్తుతానికి వచ్చి అటవీ శాఖ సిబ్బంది అంతా కూడా దాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఏదైతే చిరుత సంచారం చేసినటువంటి ప్రాంతం కూడా ఎవరిని భక్తులు అటు పోనీయకుండా అక్కడ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పటికే అధికారులంతా కూడా ఆ యొక్క దిశగా వచ్చే చర్యలు చేపడుతున్నారు. అయితే ప్రస్తుతానికి అటువైపు వచ్చేటువంటి భక్తులు ఎవరిని పోనీయకుండా వస్తే ప్రస్తుతం నిలవరిస్తున్నారు అధికారులు అని చెప్పాలి. రైట్ సురేష్, మొత్తంగా అయితే మాత్రం తిరుమలలో చిరుత సంచారం కలకలం రేగింది. శిలాతోరణం దగ్గర చిరుత కదలికలను గుర్తించారు భక్తులు. సర్వదర్శనం క్యూ లైన్ సమీపంలో భక్తుల కంటపడింది చిరుత. వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానానికి సమాచారం అందించారు భక్తులు. చిరుత కనిపించడంతో భయాందోళన వ్యక్తం చేస్తున్నారు భక్తులు.
At KLH, you have the freedom to choose the subjects that fuel the engineer in you. KLH deemed to be university.